అందులో మహిళలకు మాత్రమే అందులో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా, ఇంక్లూడింగ్ మీడియాకు సంబంధించినటువంటి మరి ఉమెన్ సెక్టార్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా ఆహ్వానిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఫేస్ ఇంకా నాకు చాలా మంది అభిప్రాయాలు ఇవ్వాల్సింది చాలా ఉంది కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో అభిప్రాయం ఒకటి పొద్దుకొస్తున్నాను. ఇందులో భారతదేశము 2047 అభివృద్ధి చెందడానికి కావాల్సిన వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి అనేక మౌలిక అంశాలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో మరి అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించేటువంటి అవకాశం కల్పించాలి. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మరి ఏ రకమైనటువంటి నిర్బంధం లేకుండా తమ ఉత్పత్తులను రవాణా చేసుకునే విధంగా ఉండాలి. రైతులు తమ నచ్చిన రేట్లో అమ్ముకునేటువంటి అవకాశం ఉండాలి. కొత్త వంగడాలు తీసుకురావాలి. బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మరి రుణాలు సదుపాయం కల్పించాలి. ఎక్కడ కూడా రైతు రుణ సేకరణలో ప్రైవేట్ దగ్గరికి వెళ్లకుండా బ్యాంకుల దగ్గర ఉండే విధంగా మరి ఉండాలనేటువంటి అభిప్రాయం ఉపయోగపడతారు. యాత్రకి వెళ్తూనే నాతో పాటు కూడా రావచ్చు. అనుకూలమైనటువంటి సమయంలో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు చాలా మంది స్వచ్ఛందంగా యాత్రను జయప్రదం చేయడం కోసం ముఖ్యంగా యూత్ వస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాత్రల ద్వారా గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ 9.5 yearsగా చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకున్నటువంటి విధానపర విప్లవాత్మక నిర్ణయాలు, సాధించినటువంటి ప్రగతి ప్రజల ముందు పెడతా ఉన్నాం. మంచి సానుకూలమైనటువంటి స్పందన రావడంతో మా కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ రెట్టింపు ఉత్సాహంతో